హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం మ్యాథ్స్ మెథడాలజీలో రిమైనింగ్ ఇంపార్టెంట్ బిట్స్ ఏమన్నాయనేది డిస్కస్ చేసుకుందాం. క్లాస్లోకి వెళ్లే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసి, విద్యలో వెనుకబడటాన్ని తరగతిలో తోటివారితో సమాన స్థాయిలో కాకుండా తగ్గు స్థాయిగా ఉండటం అని పేర్కొన్న విద్యావేత్త ఎవరు? సర్ సిరిల్ బర్డ్. విద్యలో వెనుకబడటాన్ని తరగతిలో తోటివారితో సమాన స్థాయిలో కాకుండా తగ్గు స్థాయిగా ఉండటం అని పేర్కొన్న విద్యావేత్త ఎవరు? సర్ సిరిల్ బర్డ్. ఏపీఏఎంటీ చే నిర్వహించబడే ఒలింపియాడ్స్ పోటీలలో ఆర్యభట్ట జ్ఞాపకార్థం అందింపబడే బంగారు పతకం ఈ స్థాయి విద్యార్థులకు ఇస్తున్నారు. పీజీ స్థాయి. ఏఎంటీ చే నిర్వహించబడే ఒలింపియాడ్స్ పోటీలలో ఆర్యభట్ట జ్ఞాపకార్థం అందింపబడే బంగారు పతకం ఈ స్థాయి విద్యార్థులకు ఇస్తున్నారు. పీజీ స్థాయి విద్యార్థులకు ఇస్తున్నారు. ఏపీఏఎంటీ చే నిర్వహించబడే ఒలింపియాడ్స్ పోటీలలో డిగ్రీ స్థాయిలో ప్రథమ బహుమతి పతాకం వీరి జ్ఞాపకార్థం అందింపబడుతుంది. రామానుజన్. ఏపీఏఎంటీ చే నిర్వహించబడే ఒలింపియాడ్స్ పోటీలలో డిగ్రీ స్థాయిలో ప్రథమ బహుమతి పతాకం వీరి జ్ఞాపకార్థం అందింపబడుతుంది. రామానుజన్. విద్యార్థుల కౌశలాలను మాపనం చేయడానికి ఉపయోగపడే పరీక్షలు. ప్రయోగాత్మక పరీక్షలు. విద్యార్థుల కౌశలాలను మాపనం చేయడానికి ఉపయోగపడే పరీక్షలు ప్రయోగాత్మక పరీక్షలు. విద్యార్థుల ప్రగతిని తప్పు లేకుండా కొలవటానికి అవసరమయ్యేది సప్రమాణం, విశ్వసనీయత. విద్యార్థుల ప్రగతిని తప్పు లేకుండా కొలవటానికి అవసరమయ్యేది సప్రమాణం, విశ్వసనీయత. ఒక నిర్దిష్టమైన క్రియానుసార అంశాల బోధన మూలంగా విద్యార్థి ఆర్జించిన సామర్థ్యాలను వ్యక్తిగతంగా మాపనం చేసే ప్రయత్నాన్ని ఏమంటారు? నిసాధన పరీక్షలు అంటారు. ఒక నిర్దిష్టమైన క్రియానుసార అంశాల బోధన మూలంగా విద్యార్థి ఆర్జించిన సామర్థ్యాలను వ్యక్తిగతంగా మాపనం చేసే ప్రయత్నాన్ని ఏమంటారు? నిసాధన పరీక్షలు అంటారు. దత్తాంశంలో గరిష్ట కనిష్ట విలువల తేడాని ఏమంటారు? వ్యాప్తి. దత్తాంశంలో గరిష్ట కనిష్ట విలువల తేడాని ఏమంటారు? వ్యాప్తి అంటారు. భారతదేశ సాంఖ్యక శాస్త్ర పితామహుడు పిసి మహలనోబిస్. భారతదేశ సాంఖ్యక శాస్త్ర పితామహుడు పిసి మహలనోబిస్. సమబాహు త్రిభుజం చుట్టుకొలత 2a+b. సమబాహు త్రిభుజం చుట్టుకొలత 2a+b. క్రమ పంచభుజి చుట్టుకొలత x సెంటీమీటర్ అయితే దాన్ని భుజ పొడవు x/5. క్రమ పంచభుజి చుట్టుకొలత x సెంటీమీటర్ అయితే దాన్ని భుజ పొడవు x/5. త్రిభుజ వైశాల్యం a భూమి b అయితే దాని ఎత్తు 2a/b. త్రిభుజ వైశాల్యం a భూమి b అయితే దాని ఎత్తు 2a/b. సప్తభుజిలోని శీర్షాల సంఖ్య 7. సప్తభుజిలోని శీర్షాల సంఖ్య 7. త్రిభుజ భూమి ఎత్తు x సెంటీమీటర్లు, y సెంటీమీటర్లు అయితే త్రిభుజ వైశాల్యం 1/2 × x × y చదరపు సెంటీమీటర్లు అవుతుంది. త్రిభుజ భూమి ఎత్తు x సెంటీమీటర్లు, y సెంటీమీటర్లు అయితే త్రిభుజ వైశాల్యం 1/2 xy చదరపు సెంటీమీటర్లు అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ బిట్ వచ్చేసి, గణిత పారిభాషిక పదాలు, గుర్తులు మరియు అమరికల ద్వారా నిరూపించే పద్ధతిని ఏమంటారు? నియత నిరూపణ అంటాము. గణిత పారిభాషిక పదాలు, గుర్తులు మరియు అమరికల ద్వారా నిరూపించే పద్ధతిని ఏమంటారు? నియత నిరూపణ అంటారు. ఏదైనా ఒక విషయంలోని సమస్యను మరి ఒక విషయంలో పరిష్కరించటమే సహసంబంధం అన్నది బ్రాడ్ఫోర్డ్. ఏదైనా ఒక విషయంలోని సమస్యను మరి ఒక విషయంతో పరిష్కరించటమే సహసంబంధం అన్నది బ్రాడ్ఫోర్డ్. ఇతర భావనల నుండి అమూర్తీకరించబడిన భావనలే గౌణ భావనలు. ఇతర భావనల నుండి అమూర్తీకరించబడిన భావనలే గౌణ భావనలు. భావనలోని మూలకాలు, అంశాలను సూచించినది జెరోమ్ ఎస్ బ్రూనర్. భావనలోని మూలకాలు, అంశాలను సూచించినది జెరోమ్ ఎస్ బ్రూనర్. ఏకైక ఉద్దీపన గుణం కలిగిన వస్తువులను లేదా సంఘటనలచే భావనలను ఏమంటారు? సరళ భావనలు అంటారు. ఏకైక ఉద్దీపన గుణం కలిగిన వస్తువులను లేదా సంఘటనలచే భావనలను ఏమంటారు? సరళ భావనలు అంటారు. ఆర్యభట్ట సిద్ధాంతం అనే గ్రంథానికి
వ్యాఖ్యానంగా రాయబడిన గ్రంథం కరణఖండ ఖాద్యక కరణఖండ ఖాద్యక గ్రంథం అనేది రాయబడింది. ఆర్యభట్ట సిద్ధాంతం అనే గ్రంథానికి వ్యాఖ్యానంగా రాయబడిన గ్రంథం ఏంటి? కరణఖండ ఖాద్యక గ్రంథం. అజ్ఞాతం అవ్యక్త రాశులను యావత్ అవత్ వంటి పదాలతో పేర్కొన్నవారు బ్రహ్మగుప్త. అజ్ఞాతం అవ్యక్త రాశులను యావత్ అవత్ వంటి పదాలతో పేర్కొన్నవారు బ్రహ్మగుప్త. బ్రహ్మగుప్తుని గణక చక్ర చూడమని అని పేర్కొన్నవారు ఎవరు? భాస్కరాచార్య. బ్రహ్మగుప్తుని గణక చక్ర చూడమని అని పేర్కొన్నవారు ఎవరు? భాస్కరాచార్య. 8 5 కన్నా పెద్దది, 5 3 కన్నా పెద్దది, 5 3 కన్నా పెద్దది, 8 3 కన్నా పెద్దది అని తెలియజేయు గణిత శాస్త్ర లక్షణంను ఈ క్రింది వానిలో గుర్తించండి అన్నాడు. గణితం తార్కికమైనది. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడంటే 8 5 కన్నా పెద్దది, 5 3 కన్నా పెద్దది, 8 3 కన్నా పెద్దది అని తెలియజేయు గణిత శాస్త్ర లక్షణంను ఈ క్రింది వానిలో గుర్తించండి అన్నాడు. గణితము తార్కికమైనది. విద్యార్థి గసాభాను నిజ జీవిత సందర్భాల్లో వినియోగించడం ద్వారా విద్యార్థులలో నెరవేరే గణిత శాస్త్ర విద్యా ప్రమాణంను ఈ క్రింది వానిలో గుర్తించబడింది. అంటే అనుసంధానం, అంతర్గత సంబంధాలు. విద్యార్థి గసాభాను నిజ జీవిత సందర్భాలలో వినియోగించడం ద్వారా విద్యార్థులలో నెరవేరే గణిత శాస్త్ర విద్యా ప్రమాణంను ఈ క్రింది వానిలో గుర్తించండి అన్నాడు. అనుసంధానం, అంతర్గత సంబంధాలు. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకంలోని మౌలికాంశమును కాని దానిని ఈ క్రింది వానిలో గుర్తించండి. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకంలో మౌలికాంశం కానిది అన్నాడు. అంటే అది కానిది ఏంటిది అంటే విద్యార్థులకు జ్ఞానేంద్రియాల ద్వారా శిక్షణ ఇచ్చుట అనేది ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకంలో మౌలికాంశం కాదు. విద్యార్థులలో జ్ఞానేంద్రియాల ద్వారా శిక్షణ ఇచ్చుట. ఓకేనా? ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా నేను గ్యాదర్ చేసి మీకు నోట్స్ ఇవ్వటం జరిగింది. టెలిగ్రామ్ గ్రూప్లో మీకు జాయిన్ అయితే కనుక ఈ పీడిఎఫ్ కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అందించడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ స్టూడెంట్స్.